ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించి ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ గురించి చెప్పుకుంటున్నాం అనమాట. అయితే విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించి రెండు రకాలు, అంటే సిటీ పోలీస్ ఒకటి, అలానే రూరల్ ఒకటి అనమాట. ఈ రెండు కలిపి ఈ నోటిఫికేషన్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తున్నాను అనమాట. రఫ్గా యావరేజ్గా ఎంత స్కోర్ వస్తే రెండింటిలో ఏదో కేటగిరీలోనే పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దీని గురించి చెప్తున్నాను. అలాగే ఇప్పటి వరకు మనం 3 జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్లో మనం వీడియోస్గా చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ పెట్టాను అనమాట. అది ప్లేలిస్ట్లోనే ఎవరైనా చూడకపోతే చూడండి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది ప్లేలిస్ట్లోనే. వాటిలోనే కట్ ఆఫ్ వీడియోస్ అనేది పెడుతున్నాను అనమాట. ఆ 3 జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి అనమాట. ఆల్మోస్ట్ వీటిని చెప్పడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంతకుముందు నేను జాబ్ కొట్టిన అనుభవంతోనే, అలానే నాకున్న ఎక్స్పీరియన్స్తోనే లాస్ట్ టైం గ్రూప్కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మనం చెప్పాము. ఆల్మోస్ట్ యాక్యురేట్గానే వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని, అంటే నేను క్రితం నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో పోలీస్ కానిస్టేబుల్కి, వాటిని బేస్ చేసుకొని, అంటే ఇంతకుముందు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని మార్కులకి జాబ్ వచ్చింది, అలాగే ఈసారి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇలా వివిధ కోణాల నుంచి, అలాగే పేపర్ యొక్క స్టాండర్డ్స్, అలాగే మనం ఇంకోటి ఏంటంటే అభ్యర్థుల యొక్క ఎలిజిబిలిటీ అనమాట. అంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మెయిన్స్కి, ఎంతమంది క్యాండిడేట్స్ మెయిన్స్ రాశారు, ఇలాగ వివిధ కోణాలని అబ్జర్వ్ చేసి దాంట్లో నుంచి క్షుణ్ణంగా మీకు ఒక బ్రీఫ్గా ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది పెడుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ నియర్గానే రావచ్చు, అంటే ప్లస్ ఆర్ మైనస్ 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు పెట్టిన కట్ ఆఫ్కి ఒక 2-3 మార్కులు ఎక్కువకైనా రావచ్చు, లేదా 2-3 మార్కులు తక్కువకైనా రావచ్చు అనమాట. ఎందువల్ల అంటే నేను దీన్ని చెప్పడానికి రీజన్, ఇంతకుముందు నోటిఫికేషన్తో మనకు కంపేర్ చేసుకునేటప్పుడు ఈ నోటిఫికేషన్ చూస్తే ఎక్కువ పోస్టులు అనమాట. అందుకే మీకు ఎగ్జాంపుల్గా స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను. లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సిటీలో చూసుకుంటే, అలాగే రూరల్లో చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఇప్పుడు చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఇంతకుముందు ఎన్ని మార్కులకి జాబ్ వచ్చింది, ఈసారి ఎన్ని మార్కులు వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇలాగ వివిధ కోణాల్లో అధ్యయనం చేసి మీకు కట్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను అనమాట. దీని అభ్యర్థులు కంప్లీట్గా వీడియో అంతా చూసి మీరు మీ స్కోర్ని అది చూసుకొని దాన్ని బట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది రాదని మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఒకసారి నేను ప్రీవియస్ నోటిఫికేషన్ మీకు అనాలిసిస్ చేస్తూ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు చెప్తున్నాను చూడండి. లాస్ట్ టైం అనమాట, క్రితం సార్ నోటిఫికేషన్ చూసుకుంటే విశాఖపట్నం సిటీ అనమాట. సిటీలో చూసుకుంటే 12 పోస్టులు అనమాట. ఈ 12 పోస్టుల్లో చూసుకుంటే జస్ట్ ఈ 12 పోస్టులు ఓపెన్లో ఒకే ఒక పోస్ట్ ఉందన్నమాట. అది కూడా మెన్నకి. అది ఎంత క్లోజ్ అయిందంటే టాపర్ 139 ఉంటే 139 మార్క్స్కి జాబ్ వచ్చిందనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో పోస్టులు లేవు, అలాగే బీసీఏలో ఒకే ఒక పోస్ట్ ఉంది, అది మెన్నకే 134కి వచ్చిందనమాట. అలాగే బీసీబీలో చూసుకుంటే పోస్టులు లేవు. బీసీసీలో చూసుకుంటే 2 ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బీసీసీకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది రిజర్వేషన్ పరంగా చూసుకునేటప్పుడు. ఓపెన్కి బీసీసీ వాళ్ళకి చూస్తే ఒకనొక టైంలో ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్క్స్ వీళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు లాస్ట్ టైం 2 జాబ్లు ఉంటాయి. ఒకటి మెయిల్కి 87కి వచ్చింది, ఫీమేల్కి 81కి వచ్చింది అనమాట. అలాగే బీసీడీలో ఒక పోస్ట్ ఉంటే 134 మార్కులకు వచ్చిందనమాట. అలాగే బీసీఈ లాస్ట్ టైం ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. 7 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 7 చూసుకుంటే మెన్నకి 109తో స్టార్ట్ అయ్యి 105 మార్కులకి జాబ్ వచ్చిందనమాట. అంటే 109 నుంచి 105. అలాగే ఉమెన్కి చూసుకుంటే 96 నుంచి 86 ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చిందనమాట. లాస్ట్ టైం సిటీలో చూసుకుంటే ఎస్సీకి కేటగిరీకి జాబ్ లేదు, అలాగే ఎస్టీకి చూసుకుంటే అదే పోస్టులు లేవన్నమాట. అలాగే ఏబీఓ ఎస్టీకి కూడా లేదనమాట. ఈ విధంగా 12 పోస్టుల్లో 139 ఓపెన్కి క్లోజ్ అయిందనమాట. అలాగే మనం రూరల్ చూసుకుందాం. రూరల్ కూడా చూసుకోండి, ఓపెన్ జస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. అది మెన్నకొకటే, అది ఉమెన్కి ఒకటి అనమాట. మెన్న చూసుకునేటప్పుడు 135 అనమాట. చూసారా, మనం సిటీ ప్లస్ రూరల్ ఈ 2 చూసుకుంటే జస్ట్ 2 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే చూడండి, అస్సలు క్రితం సార్ నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే అసలు పోస్టులే లేవన్నమాట. ఓవరాల్గా సిటీ ప్లస్ రూరల్ చూసుకునేటప్పుడు 57 + 12 ఎన్ని ఉన్నాయి, 69 పోస్టులు అనమాట. జస్ట్ 69 నోటిఫికేషన్ అనమాట. ఈ 69 నోటిఫికేషన్లో కొన్ని ఏమైనా పోస్టులు ఉన్నాయంటే జస్ట్ 2 ఉన్నాయి. సిటీలో ఒకటి, ఇక్కడ దీంట్లో ఒకటి అనమాట, రూరల్లో ఒకటి. ఏది ఓపెన్లో మెన్నకి అది చూసుకుంటే అక్కడ 139లో స్టార్ట్ అయ్యి 135 క్లోజ్ అయినట్టు అనమాట. ఫీమేల్కి ఇక్కడ 127కి వచ్చింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పోస్టులే లేవు, బీసీఏకి పోస్టులే లేవు రూరల్లో. బీసీబీకి ఒక పోస్ట్ మెన్నకుంటే 125కి వచ్చింది, బీసీసీకి 96కి వచ్చింది. అలాగే బీసీడీకి పోస్టులు లేవు, అలాగే బీసీఈకి 10 ఉన్నాయన్నమాట. మనం సిటీలో చూసుకుంటే ఒక 7, ఇందులో చూసుకుంటే 17 పోస్టులు ఈ వాళ్ళకే ఉన్నాయన్నమాట. అందువల్ల వీళ్ళకి ఎంతకు వచ్చిందంటే 102 నుంచి 90 మార్కులకి పోస్ట్ వచ్చిందనమాట. అలాగే ఫీమేల్కి చూసుకుంటే 76 మార్కులకు వచ్చిందనమాట. అలాగే ఎస్సీ కేటగిరీకి చూసుకుంటే 123 మార్కులకి ఒక పోస్ట్ ఉంటే మెన్నకి 123 వచ్చింది. చూసారా, వీళ్ళకి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అలాగే ఫీమేల్కి చూసుకున్నప్పుడు 119 మార్కులకి అనమాట. అలాగే ఎస్టీ అభ్యర్థులకు చూసుకుంటే 115 మార్కులకి ఒకే ఒక పోస్ట్ ఉంటే 115. అలాగే ఏబీఓ ఎస్టీఏ ఈ 57 నోటిఫికేషన్లో మనం చూసుకుంటే 40 పోస్టులు ఏబీఓ ఎస్టీకే పోయినాయి అనమాట. అంటే దీని ప్రకారం చూసుకోండి ఎన్ని ఉన్నట్టు రిమైనింగ్ క్యాండిడేట్లకి 17 పోస్టులు జస్ట్, అది ఒక 12. ఓవరాల్గా నోటిఫికేషన్ చూసుకుంటే ఈ యొక్క 17, ఈ యొక్క 12 చూసుకుంటే 29 పోస్టులు. 29 పోస్టుల్లో కాంపిటీషన్ చూడండి, 135 మార్కులకి ఓపెన్ పోస్ట్ వచ్చిందనమాట. అంటే ఈసారి మనం చూసుకుంటే ఎంత రావడానికి అవకాశం ఉంటుంది,
ఇలాగ వివిధ కోణాల్లో నుంచి అంటే ఎగ్జామ్ పేపర్, పోస్ట్, కేటగిరీ సంఖ్య, అలాగే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనమాట. మనం గతంలోనే ఒక వీడియో పెట్టాం ఎలిజిబుల్ ఎంతమంది అయ్యారు క్యాండిడేట్స్ అని. అలాగే ఈ లెక్కలో చూసుకునేటప్పుడు మరి ఇప్పుడు 2025కి చూసుకుంటే మెయిన్స్ ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుందో మనం ఒకసారి కంపేర్ చేసుకుందాం. అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్లో పోస్టులు లేవు, కానీ ఈసారి చూసుకుంటే మనం విశాఖపట్నం సిటీ అండ్ రూరల్ రెండు చూసుకుంటే ఒకటి 187 పోస్టులు ఉన్నాయి, ఒక దాంట్లో 159 పోస్టులు. ఓవరాల్గా చూసుకునేటప్పుడు 346 పోస్టులు ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే 346 పోస్టుల్లో ఎక్కువ శాతం ఓపెన్లోనే ఈసారి ఎక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అలానే ఈడబ్ల్యూఎస్కి ఫస్ట్ టైం పెడుతున్నారు కాబట్టి అంటే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో చూసుకుంటే వాళ్ళకి కూడా కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అనమాట ఈసారి నా అంచనా ప్రకారం చూసుకుంటే. అలాగే ఓపెన్లో మనం చూసుకుంటే మెన్నకి 120 నుంచి 123 మార్కుల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఫీమేల్ చూసుకునేటప్పుడు 105 నుంచి 108 మార్కులకి జాబ్ వస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మన పోస్టులు ఎన్నో కొన్ని ఉంటాయి, కనీసం అట్లీస్ట్ ఒక 2-3 ఉండొచ్చు. 90 నుంచి 95 వస్తాయి అనమాట, వస్తే జాబ్ వస్తుంది. అలాగే బీసీఏకి చూసుకుంటే మెన్నకి 115 నుంచి 118 సేఫ్ స్కోర్, అలాగే ఫీమేల్కి 100 నుంచి 102. అలాగే బీసీబీకి చూసుకుంటే 113 నుంచి 116 అనమాట. మధ్యలో ఉంటే ఖచ్చితంగా పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫీమేల్కి 99 నుంచి 102 అనమాట. అలాగే బీసీసీకి చూసుకునేటప్పుడు ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట. నేను అదే చెప్తున్నాను, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. 89 నుంచి 92 మార్కులు వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫీమేల్కి చూసుకుంటే 75 నుంచి 78 అనమాట. అలాగే బీసీడీ చూసుకుంటే మెన్నకి 118 నుంచి 120 మార్కులు వస్తే జాబ్ వస్తుంది. అలాగే ఫీమేల్కి చూసుకుంటే 102 నుంచి 104 మధ్యలో వస్తే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే బీసీఈకి చూసుకునేటప్పుడు ఇక్కడ కూడా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. చూసుకుంటే 92 నుంచి 96 మధ్యలోనే పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట మనకి. అలాగే ఫీమేల్కి చూసుకుంటే 80 నుంచి 82 మధ్యలో రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మనం ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే 110 నుంచి 112 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కోప్ ఉంటుంది అనమాట. అలాగే ఫీమేల్కి 98 నుంచి 100 మధ్యలో అనమాట. అలానే ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 107 నుంచి ఇక్కడ మళ్ళీ 107 వేసాను ఫ్రెండ్స్, అలా కాదు 107 నుంచి ఒక 103 స్కోర్ వరకు వీళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. 100కైనా రావచ్చు చెప్పలేము. అలాగే ఫీమేల్ చూసుకుంటే 85 to 88 మధ్యలో అనమాట. అలాగే ఏబిఓఎస్టీ 100 నుంచి 90. ఈసారి మళ్ళీ వీళ్ళకి పోస్టులు ఎక్కువ ఉంటే మాత్రం 100 నుంచి 90 మధ్యలో స్కోర్ వస్తే ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది అనమాట. ఫీమేల్ 80 నుంచి 85. అలాగే ఈసారి ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఓపెన్కి వీళ్ళకి కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు, ఒక 5 మార్క్స్ అయినా డిఫరెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఈ లెక్కలో చూసుకునేటప్పుడు 115 నుంచి 117 మధ్యలో స్కోర్ వస్తే సేఫ్ అనమాట. ఉమెన్కి 100 అబోవ్ వస్తే ఖచ్చితంగా పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఈ కేటగిరీలు అన్నీ చూసుకుంటే ఈ స్కోర్స్ అయితే ఎవరైతే అబోవ్ ఉన్నారో వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. కొందరు చాలా భయపడుతున్నారు అనమాట, ఎక్కువ మంది స్కోర్లు ఉన్నారు, 130+ ఉన్నట్టున్నారు, 190 అదే 150 ఉన్నారు, 160 ఉన్నారు ఇలా అనుకుంటున్నారు. కానీ ఉండొచ్చు టాపర్స్ ఎంతవరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ వైడ్ చూసుకునేటప్పుడు ఒక 150 మార్కులు ఎవరో ఒకరిద్దరికి వచ్చి ఉండొచ్చు అనమాట. అలాగే 150 నుంచి 140 మధ్యలో చూసుకుంటే ఫింగర్స్ మీద ఉంటారు అనమాట. ఆ కేటగిరీలో ఉంటే మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటారు. ఒక స్టేట్ వైడ్గా చూసుకునేటప్పుడు ఒక 20-30 మంది ఉంటే ఉండొచ్చు అనమాట. 140 అబోవ్ ఉండాలన్నమాట. ఆ తర్వాత నుంచి మీకు 140 నుంచి 130 మధ్యలో ఎక్కువ మంది ఉంటారు అనమాట. అలాగా చూసుకునేటప్పుడు మళ్ళీ 130 నుంచి 120 మధ్యలోనే ఇంకెక్కడే క్లోజ్ అయిపోతాయి పోస్టులు అన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, క్రితం నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి పోస్టులు అని. అప్పుడులాగా ఇప్పుడు 130+ అంటే కుదరదు ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ టైం అన్ని అసలు పోస్టులు లేని టైంలోనే కట్ ఆఫ్ అనేది 132, 134 వచ్చిందనమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఆ స్కోర్కి రావడం అనేది, అంత స్కోర్ వస్తేనే జాబ్ రావడం అనేది అసలు అలా జరగదు అనమాట. ఎందుకంటే ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, అలానే చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా తక్కువ ఉన్నారనమాట. మరొకటి ఏంటంటే క్రితం శాతం నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి పేపర్ మరీ అంత టఫ్గా అంటే మరి అంత ఈజీగా ఏమో వచ్చేలేదనమాట. పర్వాలేదు, మోడరేట్గా ఉంది. లెక్కలో చూసుకునేటప్పుడు ఇవన్నీ సేఫ్ స్కోర్ అనమాట. ఈ విధంగా మనం కంపేర్ చేసుకునేటప్పుడు అనమాట. కింద సార్ నోటిఫికేషన్తో చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనమాట. ఇలాగా విశాఖపట్నం సంబంధించి ఈ కట్ ఆఫ్ వీడియో దీని అబోవ్ స్కోర్లు ఎవరైతే తెచ్చున్నారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. నా వీడియో కన్నా నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన BSK Vlogs తెలుగు అనే ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. Please subscribe my channel. Thank you friends.